ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మన ఇండియాలో ఇలాంటి పనులకు కూడా ఏఐని యూస్ చేసి ఈజీగా చేసేస్తున్నారు. సో బెంగళూరులో ఒకతను ఏం చేశాడంటే నానో బనానా ప్రోని యూస్ చేసి ఫేక్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ని క్రియేట్ చేశాడు. అంతేకాకుండా తన ఎక్స్ అకౌంట్ లో నేను నానో బనానా ప్రోని యూస్ చేసి రియలిస్టిక్ గా కనిపించే ఈ ఫేక్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ని క్రియేట్ చేశాను, ఒక్కసారి చూడండి అని ఇమేజ్ కూడా అప్లోడ్ చేశాడు. ఆ ఇమేజెస్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే ఫాంట్స్, ఇమేజెస్, నెంబర్స్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే ఒక నిజంగానే ఆధార్ అండ్ పాన్ కార్డ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకో అతను స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లో ఎగ్స్ ని ఆర్డర్ చేసి ఒక్క గుడ్డు పగిలి వస్తే ఏఐని యూస్ చేసి 4 గుడ్లు పగిలొచ్చినట్టు ఇమేజ్ ని క్రియేట్ చేసి స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లో రీఫండ్ ని క్లెయిమ్ చేశాడు. అండ్ అతనికి 250 రూపీస్ రీఫండ్ కూడా వచ్చింది. ముంబైలో ఒక అతను ఒక కేక్ ని ఆర్డర్ చేసి ఆ కేక్ సేఫ్ గా అండ్ చాలా నీట్ గా డెలివరీ అయినా సరే ఆ కేక్ చాలా నలిగి వచ్చింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని ఏఐని యూస్ చేసి అలాంటి ఇమేజ్ క్రియేట్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి 1800 రీఫండ్ క్లెయిమ్ చేశాడు. అండ్ ఆ రీఫండ్ తనకు వచ్చింది. 1800 రూపీస్ తనకి రీఫండ్ అయ్యాయి, ప్లస్ కేక్ కూడా తిన్నాడు. సో అలా ఇలాంటి పనులకు మన ఇండియాలో చాలా మంది ఏఐని యూస్ చేస్తున్నారు. ఇది కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి పనులు మీరు ఎప్పుడైనా చేస్తారా? దీని గురించి మీ థాట్స్ ఏంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి.